ఈ యొక్క మున్సిపాలిటీలో ఎన్నో కోట్లు వెచ్చించి ప్రజాభివృద్ధి కోసం శ్రమ చేస్తున్నారు. మరి వార్డులో వర్కులు పెడుతున్నారు. ప్రపోజల్ ఏం పెడుతున్నారో మా యొక్క వార్డు కౌన్సిలర్కే తెలియడం లేదు. కౌన్సిలర్ తెలియకుండా మరి ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు కమిషనర్ గారు కలిసి చేస్తూ ఉంటే ఇంకా ఈ యొక్క కౌన్సిలర్ ఏ ఒక్కరికి కూడా విలువలు లేవని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రపోజల్ పెట్టడం అనేది నాకు కౌన్సిలర్కి తెలియకుండా చేస్తున్నారు. కౌన్సిలర్లు చెప్తున్న వర్క్ ఏవి కూడా చేయలేదు. మరి దీనికి కారణం ఏంటి? ఈ యొక్క పదవులు దేనికోసం? నామకరణం ఏదో మీటింగ్ పెడుతున్నారు, ఏదో వస్తున్నాను అంతే తప్పితే మీరు కలిసి చేసుకునే దానికి ఈ మీటింగ్ దేనికని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇకపోతే పారిశుద్ధ్యత. ఈ పారిశుద్ధ్యత అన్నది ఏమండి వాటికి 2 వారాలకు ఒకసారి వస్తారండి. మరి అలా వస్తే ఈ యొక్క వర్షాకాలంలో మరి అపరిశుభ్రత ఉంటే రోగాలు పడి మరి ఇంకా జ్వరాలు రోగాలు ఇవన్నీ వస్తూ ఉంటే దానికి సమ్మతం ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. ఏమండి మరి 2 వారాలకు ఒకసారి వస్తే ఏమంటే అని అడిగితే ట్రాక్టర్ లేదు అని ఏదో సమాధానం చెప్తున్నారు. ఇలా ఎన్ని రోజులండి, సంవత్సరాల తరబడి కూడా ఇలా జరుగుతూనే ఉంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వానికి కూడా పారిశుద్ధ్యత అన్నది అప్పుడు కూడా ఇలా అసంతృప్తిగానే ఉన్నారు. ఇప్పుడు కూడా అసంతృప్తిగా ఉంటే ఈ యొక్క ప్రజలు ఎప్పుడు మమ్మల్ని నిలదీస్తూనే ఉంటున్నారు. మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలండి? ఇక నేను ఎప్పుడు కూడా ఈ డంపింగ్ యార్డ్ గురించి అడుగుతూనే ఉన్నాను. ఒక డంపింగ్ యార్డ్ దానివల్ల ఎన్నో వ్యాధులు బారిన పడుతున్నారు. ఎలాగంటే డంపింగ్ యార్డ్ చుట్టూ ఎంతో పుణ్య నది 2వ కాశీ గంగగా పేరు పొందిన మన ఉత్తరవాహిని నది ఉన్నది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల చెత్త చెదారం కూడా వర్షం పడితే ఆ నీరు అక్కడ పక్కన నుంచి కాలువలుగా చేరి ఆ నదుల్లో ప్రవహించడం జరుగుతున్నది. ఈ యొక్క నదిలో ఎంతలో మంది 2వ కాశీగంగా పేరు పొందింది. ఈ యొక్క నదిలో స్నానం చేస్తే మనం పవిత్రులు అవుతాము అని అనుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నదిలో స్నానం చేస్తే మనకు రోగాలు వస్తున్నాయి, ఆ నదిలో స్నానం చేయకూడదు అని ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ యొక్క నది యొక్క గొప్పతనం కూడా నలుమూలల ప్రాగుతుంది. అంటే అది మనం ఎంతో గుర్తుంచుకోవాలి, ఎంతో బాధాకరం కూడా నేను చెప్పుకుంటూ ఉన్నాను. మరి వీటన్నింటి కూడా ఎప్పుడు పరిష్కారం జరుగుతున్నది? ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నాను. దానివల్ల అది చెత్త చెదాల వల్ల మురికి ఆ స్మెల్ వస్తూ అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడ పక్కనే పొలాలు ఉంటాయి, వాటికి రైతులు వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటది. వారు ఆ దుర్వాసన పీల్చుకోలేక నానా అవస్థలు పడుతూ రోగాలు పడుతున్నారు. అయినా సరే మీరు పట్టించుకోవడం లేదు. మరి అక్కడ పశువులు, ఈ పశువులు చిన్న చిన్న వేడగోడల్ని ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఆ కుక్కలు ఆ వేడగోడల్ని చంపుకు తింటున్నాయంటే అది ఎంత పాపమో మీరు ఒకసారి గుర్తించుకోవాలి. ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నా సరే ఈ యొక్క ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు అంటే దీనికి సందేశం ఏంటి అని నేను ఈ యొక్క కౌన్సిలర్ ద్వారా నేను నిలదీస్తూ ఉన్నాను. దీని యొక్క మీ సమాధానం చెప్పాలి. ఇకపోతే కౌన్సిలర్కి విలువ లేకుండా లేనప్పుడు మేము ఎందుకు, మాకు ఈ పదవి ఎందుకు అని నేను మరొకసారి అడుగుతా ఉన్నా. మాకున్న గౌరవం మాకుంటుంది. మీరు విలువలు ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం ప్రజల కోసమైనా సరే మీరు పనిచేయండి. ఈ యొక్క
ఉందండి. మాకు చెప్పినా చెప్పకపోయినా ప్రజల యొక్క మెప్పును పొంది ఈ యొక్క ప్రభుత్వాన్ని గొప్పని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మన కౌన్సిల్ వ్యవస్థలో వర్క్స్ ఏదైనా ఆమోదం పొందాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా కౌన్సిల్ అధికారం ఉంటుంది. మనం ఏ వర్క్ చేసినా సరే కౌన్సిల్ ముందు పెట్టి కౌన్సిల్ నిర్ణయం మేరకు మనం ఆమోదిస్తున్నాము, మంజూరు చేసుకుంటున్నాం. మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారని నాకు అవగాహన లేదు మీరు అడిగిన దాని మీద. అయితే ఏ వర్క్ శాంక్షన్ చేసినా ఏ వర్క్ ఎగ్జిక్యూట్ చేసినా కౌన్సిల్ నిర్ణయం మనకి జరుగుతుంది. ఏ ఒక్క నిర్ణయం మీద కాదు, ఏ ప్రైవేట్ వ్యక్తులు లేకపోతే కాదు. ఏ వర్క్ మీకు మంజూరు చేయాలన్నా మన కౌన్సిల్ నుండి వస్తుంది, కౌన్సిల్ ఆమోదిస్తున్నాము. అంతే తగ్గించి వేరే అన్న విధంగా ఎక్కడ జరగట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఒకటి అనేక రకాల ఈ గత ఎన్ని వర్కులు చెప్తున్న వాళ్ళ వేరే ఇంకొకసారి. అందరికీ నమస్కారం అండి. నేను 18వ వార్డు కౌన్సిలర్ శెట్టి విజయమ్మని మాట్లాడుతున్నాను. ఈ యొక్క మున్సిపాలిటీలో 500 కోట్లు వెచ్చించి ప్రజా సమస్య కోసం దీన్ని వెచ్చించడం కోసం స్పీకర్ గారు తెచ్చారని అంటున్నారు. మరి ఆ యొక్క ధనాన్ని దేనికోసం వెచ్చించారు, ఎవరి కోసం వెచ్చించారు అంటే అది ప్రజల కోసం అంటూ ప్రపోజల్ పెట్టేస్తున్నారు. కౌన్సిలర్కి కూడా తెలియకుండా ప్రపోజల్ పెట్టిన తర్వాత వాళ్ళు వర్కులు చేసుకుంటున్నారు. మరి మాకంటూ వార్డులో కౌన్సిలర్ ఉన్నారన్న సంగతి కూడా మాకు కూడా తెలియలేదు. అంటే మేము కౌన్సిలర్మా అని మాకు ఈ అజెండా వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే మా యొక్క సమస్యని వారు పట్టించుకోకుండా మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని వీళ్ళు అగౌరవపరుస్తున్నారు. కమిషనర్ తెలియకుండా అగౌరవపరుస్తున్నారని మేము చాలా బాధపడుతూ ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ పారిశుద్ధ్యత అన్నది ఈ మున్సిపాలిటీలో ఒక సమస్యగా తయారైంది. మరి 2 వారాలకి ఒకసారి ఈ పనివారాలు వస్తే చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉంటే దాని వలన ఈగలు దోమలు ఉండి రోగాలు, ఈ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఈ యొక్క జ్వరాలు వస్తూ ఉంటే మరి ప్రజలు ఏం ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క మున్సిపాలిటీ సూచిస్తుంది. ఆరోగ్య సూత్రాలు ఏం పాటిస్తున్నారు? అది ఒక సమస్యను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇకపోతే 3వ అంశం, ఎంతో మంది కౌన్సిలర్లు చెబుతూ ఉన్నా సరే ఇది ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఈ డంపింగ్ యార్డ్ ప్రజలు ఈ కౌన్సిలర్లు ఆమోదించి అక్కడ పెట్టారు అని చెప్పడం అన్నది అసత్యం. అది ఎవరూ కూడా ఆమోదించకుండా ఆ యొక్క ఎప్పుడు పెట్టారు ఆ యొక్క ప్రభుత్వం నిర్ణయించి తీసుకున్నదే తప్ప ప్రజలు గాని, కౌన్సిలర్లు గాని, నాయకులు గాని ఏ ఒక్కరూ కూడా దీన్ని ఆమోదించలేదు. సో దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఆ పక్కనే ఎంతో పవిత్రమైన దేవాలయం ఉత్తర సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. అలాగే 2వ కాశీ గంగగా పిలువబడే ఉత్తరవాహిని ఉంది. ఈ ఉత్తరవాహినికి ఎంతో మంది జనాలు స్నానాలకైతేనేవి పవిత్రత కోసం వస్తూ వాళ్ళు ఇది వరకు చాలా మంది స్నానాలు చేస్తూ పవిత్రం అవుతామని అనుకుండి ఉండేవారు. కానీ ఈ యొక్క సమయంలో ఈ యొక్క కొన్ని సంవత్సరాలలో అయితే ఇక్కడికి వస్తే పవిత్రత పోయి, శుద్ధత పోయి అపవిత్రత అయిపోతున్నాము అని చెప్పి అనారోగ్యాల పాలయ్యి రావడమే మానేస్తున్నారు. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఆ వర్షాలు పడడం వల్ల ఆ యొక్క నీరు ఈ యొక్క నదిలో కలిసిపోయి నీరంతా కూడా అశుభ్రతగా ఉంటుంది. అందువలన రోగాలు వస్తున్నాయని చెప్పి చాలా మంది రావడం మానేస్తున్నారు. ఎంతో స్వయంగా స్పీకర్ గారే చెప్పారు ఇది 2వ కాశీగంగగా పిలువబడుతుంది అని. మరి స్పీకర్ గారు చెప్పిన మాటల్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ డంపింగ్ యార్డ్ అలా వదిలేస్తూ ఉంటే దాని యొక్క పరిస్థితి ఏమిటి, అది ఎక్కడికి దారి తీస్తుంది? అక్కడ డంపింగ్ యార్డ్ చుట్టూ కూడా ఎందరో
ప్రజలు జీవనాధారం కోసం పొలాల్లో పాకలతో ఉండి అక్కడ రానిపోను తిరుగుతూ ఉంటున్నారు. వాళ్ళు ఆ యొక్క దుర్వాసన వలన వాళ్ళు చాలా అనారోగ్య పాలవుతున్నారు. ఇకపోతే ఆ పశువులకి పుట్టిన లేగదూడల్ని ఆ డంపింగ్ యార్డు చెత్త చెదారం వల్ల కుక్కలు ఆ యొక్క లేగదూడల్ని చంపుకు తింటున్నాయి. అది ఎంతో మహాపాపం. గోవును చంపడం అన్నది ఎంతో పాపం. మరి అటువంటి పాపాలు అనర్థాలు జరుగుతూ ఉన్నా సరే ఈ యొక్క కమిషనర్ గారు మాకు సంబంధం లేదు, ఇది కౌన్సిలర్స్ చూసుకోవాలి, కౌన్సిలర్స్ పెట్టుకోవాలని నిర్పూజగా వ్యవహరిస్తూ ఉంటే దీన్ని మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏమైనా అంటే సారు మేడం అంటున్నారు. అంటే మేడం సారు వీళ్ళు చెయ్యొద్దని చెప్పారా? మరి దీని యొక్క ఆవశ్యకత ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి దారి తీస్తుందో మరి మీరే నిర్ణయించాలి.